శ్రీనివాస చౌదరి గారు కానీ దేశం చేసేటువంటి తప్పుని రైట్ మళ్ళీ మనం అక్కడికి వెళ్ళదు సార్, అప్పుల దగ్గరికి వెళ్ళదు. టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం. బ్యాంకులు కట్టనటువంటి డబ్బులు టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు ప్లీజ్ సార్, టాపిక్ ఎక్కడికో వెళ్ళదు దయచేసి, వేరే ఇష్యూకి వెళ్ళిపోవద్దు. మళ్ళీ దుగ్గరాజు గారు, ఇక్కడ వృద్ధులకి అక్కడ ఒక టెంట్ వేయటం లేకపోతే ఈ ఏర్పాటు చేయడం ఎవరు చూడాలి? ప్రభుత్వం చూడాలా, లేకపోతే పార్టీలు చూడాలా, స్వచ్ఛంద సంస్థలు చూడాలా, ఎన్నికల సంఘం చూడాలా, తీర్పిచ్చిన కోర్టు చూడాలా? దుగ్గరాజు గారు, మీరు ఆడియో మ్యూట్ లో ఉంది చూడండి. శర్మ గారు మనందరికీ మానవతా దృక్పథం లేదని తేల్చేశారండి. మనం అభ్యంతరం పెట్టామని. సో మానవతా దృక్పథం ఉన్నటువంటి ప్రభుత్వమే ఈ ఏర్పాట్లు చేయాలండి. ఎలక్షన్ కమిషన్ కి ఒక్క సెకండ్ మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్. ప్రభుత్వం అంటే జగన్ కింద చేయాలా? అంటే ఒక ముఖ్యమంత్రి చేస్తాడా ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, లేకపోతే అక్కడ సిఎస్ వాళ్ళు చేస్తారా? ఎన్నికల సంఘం ఎన్నికల ఏర్పాట్లు మాత్రమే చేస్తుంది, దాని వరకే ఉంటుంది తప్పించి ఆ ఎన్నికల సందర్భానికి తగ్గి దాని నిర్వహణలో బాధ్యత తీసుకుంటున్న వాళ్ళ గురించి ఆలోచిస్తుంది తప్పించి బయట జరిగేటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేదా వాలంటీర్ వ్యవస్థలు లేదా వాళ్ళ ద్వారా జరుగుతున్నటువంటి వాటిల్లో ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకోదండి. కాబట్టి ఇది ప్రభుత్వం నడవాల్సిందే. ప్రభుత్వం ప్రస్తుతానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీనే ఆ బాధ్యత తీసుకోవాలి. వాలంటీర్ ఏం చేస్తాడు? వాడికి వచ్చి 5,000 రూపాయలు టెంట్లు వేయించలేడు, ఏం చేయలేడు. కాబట్టి ఇది ప్రభుత్వం లేదా ఈ వాలంటీర్ వ్యవస్థ ఏ డిపార్ట్మెంట్ ద్వారా పనిచేస్తుందో వాలంటీర్ లేదు, అసలు వాలంటీర్ల వ్యవస్థ పనిచేయట్లేదు, ఇప్పుడు ఆపేశారు. అది కాదు, ఉంటే అలాంటి వ్యవస్థ ఏదైతే ఏ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ఉంటది, ఏ విభాగం అయితే నిర్వహిస్తుందో ఇన్నాళ్ళు ఆ వ్యవస్థని ఆ విభాగం వాళ్ళే తీసుకోవాలండి. అది హోమ్ మినిస్ట్రీ తీసుకుంటుందా, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే ఆ సంక్షేమం చూడాలి. వృద్ధుల సంక్షేమం పెన్షన్ ఇవ్వటమే కాదు సరిపోదు, వృద్ధులు అక్కడికి వచ్చి అనారోగ్య పాలవకుండా వెళ్ళేటువంటి సంక్షేమం కూడా వాళ్ళు తీసుకోవాలి. కాబట్టి ఈ బాధ్యత మాత్రం ప్రభుత్వాన్ని మాత్రం తప్పదండి. ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతానికి ఆగిపోయినప్పటికీ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద అంతా కూడా ఎందుకు అనుమానం అంటే, వివిధ సందర్భాలలో ఈ అధికార పార్టీ నాయకులు చెప్పిందంతా వాలంటీర్లందరూ మా వాళ్ళే, మేము చెప్పినట్టే వింటారు అనేటువంటి మాటలు మాట్లాడటం వల్ల అసలు ఈ వ్యవస్థ మీద ఒక రకమైనటువంటి అపనమ్మకం ఏర్పడిందండి. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం నిర్మించుకున్నటువంటి వ్యవస్థ అనేటువంటిది కేవలం అధికార పార్టీ నాయకుల ద్వారానే బయటకు వచ్చింది. మేమే నిర్మించుకున్నాం, మా మనుషులే వీళ్ళు అనేటువంటిది. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు చాలా చోట్ల అడుగుతున్నారు, ఎమ్మెల్యేలు మీరు రిజైన్ చేసి రండి, మీకు ఎక్కడికి పోవు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మీ ఉద్యోగాలు మీకు ఇస్తాం, ఇప్పుడు ఎక్కువ ఇస్తామని.